తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు 1 నిమిషం నిబంధన పెట్టిండ్రు. అంటే పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైనా ఇక వాళ్లకు పరీక్ష రాసే ఛాన్స్ లేదన్నట్టు. అయితే లక్షల మంది పిల్లలు టయానికే ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్నా ఏన్నో ఒక కాడ పిల్లలు లేటుగా పోతే పరీక్ష రాయనీయలేదు చూసినాం కదా. అయితే కొన్ని దిక్కుల పిల్లలకు ఎందుకు లేట్ అవుతున్నదో ఈ తమ్ముడు చెప్తున్నాడు. ఈ నుండి బస్సు రాలే, ఇంకా వస్తలేదు. 7:20కి వస్తే అప్పటి వరకు అంటే 40 మినిట్స్ ఒక్క బస్సులో లేకపోతే ఎట్లా మాకు ఆడ 1 మినిట్ అయితే మాకు ఎవరు రానియరాలే. అయ్యో తమ్ముళ్ళు పాపం బస్సు రాలేదన్న బాధ మొత్తం వాళ్ళ కండ్లలోనే కనబడుతున్నది కదా. మరి పెద్దపల్లి జిల్లానేనా ఇంకో దిక్కు రాష్ట్రంలో పరీక్షల ఆడావిడి కూడా చాలా అయ్యే. అయినా ఆర్టీసీ అధికారులు ఎందుకు నెగ్లెక్ట్ చేసిండ్రో మరి రావాల్సిన బస్సులు ఎందుకు రాలేదో కానీ పరీక్షకు గంట ముంగట ఇంత టెన్షన్ పడ్డారు. అయినా కూడా బస్సులు వచ్చే కోపు లేకుండేసరికి ఎవరో అక్క బస్టాండ్లో కనబడితే వీడియో చేసి ఏకంగా సజ్జనార్ సార్కి రిక్వెస్ట్ పెట్టిండ్రు. 7:30కు వచ్చినాం సార్, 8:15 దాటింది ఇప్పుడు అని బాధనే లబుచ్చుకున్నారు. చివరికి ఎట్లా పోయినరో ఏందో గానీ నిమిషం నిబంధన పరీక్ష రాసే పిల్లలను భలే టెన్షన్ పెడుతున్నది. ఇక ఈ ముచ్చటి ఉంచితే గిజ్ చూడండి పాపం టికెట్ కొట్టే కండక్టర్కి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో. కండక్టర్ అన్న ఫుడ్ బోర్డు మీద నిలబడి ప్రయాణం చేయొద్దని చెప్పే కండక్టరే ఏకంగా రూల్స్ బ్రేక్ చేసి ఇట్లా ప్రయాణం చేయాల్సి వస్తున్నది చూడండి. మరి ఎగ్జామ్స్ నడుస్తుండే పిల్లలు చాలా మంది ఎక్కేసరికి కండక్టర్ సాబ్కి కష్టం వచ్చినట్టున్నది. ఓ సజ్జనార్ సారు జర ఈ పరీక్షలప్పుడన్నా ఎక్కువ బస్సులు తిప్పే ఉపాయం చేయుండ్రయ్యా. చూస్తున్నారుగా పిల్లలు ఎట్లా కోసపడుతున్నారో. అటు మీ ఆర్టీసీ సిబ్బంది కూడా తిప్పల పడుతున్నారు. జర ఇలా తిప్పలు బాపుండ్రి మీకు పుణ్యం ఉంటది కానీ.